అమ్మా స్టవ్ వెలిగించే తీసుకోమ్మా. తీసుకోమ్మా. అబ్బా మెల్లగా, అది స్టవ్ అమ్మా, అమ్మోరికైనా ఏలు కాలుతుంది. ఆ పెద్దగిని తీసుకుంటావమ్మా. నిజంగా కలకలాడిపోతుంది హోటల్ ఈరోజు, బోనాల పండగ కదా. అది ఆ కప్పుతోటి దాంట్లో ఉన్నాయి మంచి నీళ్ళు, ఓ 3 కప్పులు నీళ్ళు దీంట్లో పోయమ్మా. రెండు, అమ్మో 3 ఒరే శ్రద్ధగా చూసి నేర్చుకోరా. అది అక్కడ పెట్టాయమ్మా. 3 కప్పులు నీళ్ళు పోసాం కదమ్మా. ఇప్పుడు ఆ బేసిన్ తీసుకోమ్మా. దాంట్లో బియ్యం ఉన్నాయి కదా, అవి 1 కప్పు బియ్యం అన్నమాట. ఆ బియ్యం తీసి దాంట్లో వేసేయమ్మా. అమ్మ, దేవుళ్ళంతా వేడి వేడి కాగే నూనెలో నీళ్ళలో చేయిలు పెడతారంటగా, ఒక్కసారి నాకు అవంతా చూడాలని ఉంది. నువ్వు పెట్టి నేను కాపాడతా, సరేనా? వెరీ గుడ్ వెరీ గుడ్. చూడరా, అంతకంటే అదృష్టం ఇంకేముంది సన్నాసి. చాలమ్మా, చాలు చాలు చాలు. ఇది కొంచెం ఉడికిన తర్వాత 1 కప్పు బెల్లం దీంట్లో వేసుకుంటాం అన్నమాట. ఈ బియ్యం ఉడకడానికి, బెల్లం అన్నం తయారు చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదమ్మా. ఈ లోపుగా పచ్చి పులుసు చేసుకుందాం. ఆ కింద గిన్నె తీసుకో తల్లి, దాన్ని మీద పెట్టి. అలాగే జల్లెడి గిన్నె ఉంది చూడు పైన, అది కూడా దాని మీద పెట్టాము. అక్కడ చింతపండు నానబెట్టింది కదమ్మా, అది అందులో పోయాలమ్మా. అమ్మవారి దాన్ని మెత్తగా పిసికేసి రసం మాత్రం కింద పడేలా దాంట్లో వేయాలన్నమాట. బాగా నలిపమ్మా, బాగా నలిపి వంచేయమ్మా జాగ్రత్తగా. దీంట్లో వాటర్ పోయినా కదా, మళ్ళీ తీసుకుందామమ్మా. మళ్ళీ ఇదంతా దాంట్లో వేసేసుకుని మళ్ళీ కొంచెం నీళ్ళు పోసి కలుపుకోవచ్చు. చింతపండు మొత్తం తీసి దాంట్లో వేసేయమ్మా. వేసేయమ్మా. మరి కాసి నీళ్ళు పోసి మళ్ళీ కలుపుతాయి. కొంచెం నీళ్ళు పోయామా దాంట్లో. బాగా నలిపమ్మా, నలిపి. రే సన్నాసి, నిద్రపోతున్నావా? నిద్రపోతున్నాడు. నేను లేస్తాను నిన్ను. పడుకుంటా పోసామా దాంట్లో. అది తీసామా, పైకి తీసామా. ఇప్పుడు దీంట్లో అక్కడ బెల్లము, కారం ఉన్నాయి కదమ్మా, ఆ 2 తీసుకో తల్లి. ఆ కారం అక్కడ పెట్టేసి ఈ బెల్లం దాంట్లో వేసి బాగా కలుపుతుంది. ఒక గరిటె తీసుకుని జాగ్రత్తగా కలుపుకోమ్మా. దాంట్లో కారం కూడా వేసామా, కలుపుతాయి. దీంట్లో చింతపండు, కారం వేసుకున్నాం కనుక కాస్త ఉప్పు కూడా పడుతుంది కదమ్మా. 1 స్పూను ఉప్పు కూడా వేసుకోమ్మా. ఇంకో స్పూన్ కూడా పడుతుందమ్మా. కలిపేయాలి బాగా. ఇప్పుడు దీంట్లో అక్కడ పెరుగు ఉందమ్మా, పెరుగు కూడా వేసి బాగా కలిపేయాలి. కావాలంటే గిన్నెలో కొంచెం నీళ్లు కూడా పోసుకోవస్తాం. మనం ఇంట్లో పచ్చి పులుసు చేసుకునేటప్పుడు దాంట్లో తిరుగుమాత కూడా వేస్తామమ్మా. కానీ అమ్మవారికి నైవేద్యం పెట్టే దాంట్లో అవన్నీ ఏమో ఉండవు అన్నమాట. ఇప్పుడు దాంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాము. అంతే తల్లి, అంతే అయిపోయిందమ్మా, పచ్చి పులుసు అయిపోయింది. అది మూత వేసి అలా ఉంచామ్మా. ఇప్పుడు దీంట్లో మనం బెల్లం వేసుకోవాలమ్మా. అన్నం ఉడికిపోయిందమ్మా. ఇప్పుడు బెల్లం దీంట్లో వేసే తల్లి. బెల్లం మొత్తం అలా చుట్టూ వేయి. మనం 1 కప్పు రైస్ వేసాం కదా, 1 కప్పు బెల్లం అన్నమాట. 3 కప్పులు నీళ్లు వేసేసి గట్టితో బాగా కలపాలి. యాలక పొడి కూడా ఉంది కదమ్మా, అది కూడా దీంట్లో వేసే చెప్తాను.
ఇప్పుడు ఈ తీపి యాలకపొడి మొత్తం బియ్యం అంతా కలవాలి కదా, అన్నంలో కలిసిపోవాలి కదా, దీనికి కొంచెం టైం పడుతుంది అనమాట, ఒక 5 నిమిషాలు. అవును, నువ్వు హాస్టల్ నుంచి వస్తున్నావు కదా, ఇక్కడ మరి పేరెంట్ వాళ్ళు ఎవరన్నా నీకు తెలుసా? మోహనాల పండుగ గుడికి వెళ్ళేవాళ్ళు బాబాయ్ గారు ఎవరు తెలీదా? అయితే ఓ పని చేయమ్మా, నువ్వు ఒక 5 నిమిషాలు దీన్ని ఇలాగే మూతేసి పెడతాను, జాగ్రత్తగా చూస్తూ ఉండు. ఈ లోపుగా ఏమవుతుంది, ఆ బెల్లం దానిలో కలిసిపోతుంది అనమాట. నేను వెళ్ళి పక్క వీధిలో ఉన్నారు కదా వెంకటలక్ష్మి, అనసూయ, సీత, వాళ్ళందరికీ ఒకసారి చెప్పి వస్తాను. సుబ్బలక్ష్మి కూడా వస్తుంది, మీరు భవనాలకు తీసుకెళ్ళాలి గుడికి అని చెప్తాను. అంతవరకు జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అన్నా.